Namaste, Teachers Couple Talk channel. Please subscribe my channel, follow my videos, like and share to others. Please set bell icon and subscribe my videos. ప్రతిసారి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిందని తెలుస్తుంది. ఒక మనిషి ఊరికే మారిపోడు. వాడి వెనుక ఉన్న బాధ, వాడి చుట్టూ ఉన్న మనుషులు ప్రవర్తన వాడిని పూర్తిగా మార్చేస్తుంది. తెలుసుకో మిత్రమా, మనిషి ఊరికే మాడిపోడు. వాడి వెనుక ఉన్న బాధ, వాడి చుట్టూ ఉన్న మనుషులు, వాడి ప్రవర్తన చెట్టు ఎంత గట్టిగా ఉన్న కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బతికిన కష్టాలు, కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడటం కాదు, స్థిరంగా నిలబడటం నేర్చుకోవాలి. అలానే పనిలేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దాన్ని పూర్తి చేయడమే సద్గుణం. తెలుసుకో మిత్రమా. కష్టం కన్నీళ్ళనే కాదు, కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాలు ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది. నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించు. కష్టం ఫలితాన్ని ఇస్తుంది. తెలుసుకో మిత్రమా. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే, గాయాలు చేసేది మాటే, గాయాలు మానిపేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిపిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో మిత్రమా. మనుషుల స్వభావం రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా పుట్టి మాట్లాడతారు, నిలువెల్లా విషం కలిగి ఉంటారు. Please subscribe my channel, like and share to others. Please follow my videos. Thank you, one and all.